రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున రైతులకు సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని ప్రాజెక్టు నల్లవాగు వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. ప్రాజెక్టు అలుగు ద్వారా నీరు వృధాగా పోకుండా ఆ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లొల్ల సంజీవరెడ్డి ఎడమ మరియు కుడి కాలువల ద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతాంగానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలువల ద్వారా సాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులు సాగునీటిని పొదుపుగా ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు అందేలా సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సర్ప్లస్ అవడంతో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు వచ్చి మనకు కాలువలు ఉంది కిందికి నీరు వదలడం జరుగుతుంది. ఈ నీటిని కింది రైట్ కెనాల్ మరియు లెఫ్ట్ కెనాల్ ఉన్న చెరువులు నింపుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు రైట్ కెనాల్ పైన 8 చెరువులు, లెఫ్ట్ కెనాల్ పైన కామారెడ్డి డిస్ట్రిక్ట్లోని 2 చెరువులకు ఈ వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీటి తర్వాత మళ్ళీ రైతులకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు కూడా కంటిన్యూ ప్రాసెస్లో వదులుతూ ఉంటున్నాం. నమస్తే, మాది గోసాయిపల్లె గ్రామం, ఉప్పరి విట్టాలనే రైతును. మా అవసరం ఉన్నప్పుడు నీళ్ళు వదులుట మా ఎమ్మెల్యే గారికి జరగకుండా మోటార్లన్నీ కట్టడి చేసి తర్వాత చెరువులు నింపుకుంటే కూడా చెరువులను కూడా మొత్తం అక్కడ గండి వేస్తే వాటిని కూడా మొత్తము ఎప్పటికప్పుడు గంటలను పూడ్చి అక్కడ కాపలా లష్కర్లను కాపలా ఉంచి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మా అధికారులది. నిజంగా వారి శ్రమకి నేను అభినందిస్తూ ఉన్నాను కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. రైతులందరూ కూడా అధికారులకు సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నా. మీకు ప్రతి ఒక్కరికి అందరి సమస్యలు తీర్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. మాది రైతు ప్రభుత్వం కాబట్టి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి, అధికారుల దృష్టికి తీసుకొని రండి. కానీ మీరు రాజకీయం చేయడానికి పోకండి. రాజకీయ నాయకులు బురద జల్లే కార్యక్రమం చేస్తే కూడా వారికి మీరు సహకరించకండి. మా అధికారులకు సహకరించండి, మా ప్రభుత్వానికి సహకరించండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా